ఆ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 2 సార్లు సర్వే చేయించుకున్నారా? ఆ సర్వే ప్రకారంగా ఆ నియోజకవర్గంలో రానున్నటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిలబడితే భారీ మెజారిటీతో విజయం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. జగదేవ్ గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో 2 సార్లు సర్వే నిర్వహించారని, ఆ సర్వే ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అది ఖచ్చితంగా ఈసారి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంలోనే ఉన్నారండి. ఒకటి వీళ్ళ ప్లస్ ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, రెండోది బీజేపీతో కూడా అంటే సెంట్రల్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండడం, మూడోది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వ వ్యతిరేకం బాగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏవైతే ఈ సోకాల్డ్ చాలామంది రెబల్గా మారి మాకు సీట్లు ఇవ్వట్లేదు అని జెండాలు కాల్చేసి కొంతమంది లేఖలు రాసేసి మాకు ఎంత అధికారం ఇస్తారు అని వీళ్ళందరినీ ముందు పవన్ కళ్యాణ్ గారు కనీసం 2 స్థానాల్లో గెలిపించుకోలేనప్పుడు లేదా ఈ జ్ఞానం అప్పుడు ఉండొచ్చు కదా. సో అందుకు ఆయన ఆచితూచి అడుగులు వేసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ముందు భీమవరం అనే వార్త ఒకటి వినిపించింది. ఎందుకు గతంలో 2019లో కూడా భీమవరము గాజువాక 2 దగ్గరలో పోటీ చేశారు. 2 దగ్గరలో కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలే, కానీ 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు. ఇంతకీ ఈసారి ఆయన సర్వే చేయించుకున్న నియోజకవర్గం ఏది అంటే ఏం చెప్తారు? వస్తున్నాను అక్కడికి. అయితే భీమవరం ఈసారి కూడా భీమవరం అని అనుకున్నారంట. లేదు ఈసారి గెలుస్తారు, మంచి ఆయన హోర్డింగ్లు కటౌట్ బట్టి చూస్తే. ఎందుకు ఆయన భీమవరంలో కొంతమంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళి, నాయకుల దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కలిసి కూడా ఖచ్చితంగా ఈసారి జనసేన గెలిపించాలని వేడుకున్నారు. సో ఈయన ఇంటింటికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈయన స్థానం గురించి అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అక్కడ జనసేనానికి సంబంధించిన ఒక అభ్యర్థి కోసం అని తేలింది. అయితే ఆ పర్టికులర్ నియోజకవర్గం ఏంటో కాదు, పిఠాపురం అని ఇప్పుడు వార్తల్లో వస్తుంది. ఎందుకు పిఠాపురం అంటే అంటే ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సుమారుగా 90,000 పైచిలుకు ఓటర్లు ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. అయితే అక్కడ వర్మ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా ట్రై చేశారు. తర్వాత రీసెంట్గా అది టీడీపీకి ఆ స్థానం వస్తుందేమో అని గత 8 నెలల నుంచి సంవత్సరం నుంచి కూడా టీడీపీకి సంబంధించిన హోర్డింగ్లు పెట్టు బాగా జనాల్ని మొబిలైజ్ చేసి బాగా చేస్తున్నారు. ఆయనకి కూడా మంచి పేరు ఉంది. కాకపోతే పిఠాపురం అనే దానికి ఇప్పుడు దొరబాబు కదా ఎమ్మెల్యే, అంతకుముందు వంగ గీత ఆవిడ పీఆర్పీ తరపున చేయడము, సో చిరంజీవి గారి పార్టీ తరపున పోటీ చేసినప్పుడు కూడా కొంత ఆవిడకి గెలుచుకోవడం వల్ల ఆ ఏదైతే ఆ మెరిట్ ఉందో, సో ఇక్కడ జనసేన కూడా మళ్ళీ అలాగే గెలిచే అవకాశం ఉందనేది ఒక రీజన్. కాకపోతే వర్మ అనే వ్యక్తి మధ్యలో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆయన టీడీపీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ అది టీడీపీ జనసేన కూటమిలో భాగంగా జనసేనకు వెళ్ళిపోయింది ఆ సీట్. సో అక్కడ ఇంకెవరైనా కానీ ఆ వ్యక్తిని తప్పించి కానీ, లేదంటే వర్మ గారికి జనసేన తీర్థం పుచ్చుకొని వర్మ గారిని నిలబెట్టించవచ్చు. కానీ అక్కడ అధినేత పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కాబట్టి ఇంకా వర్మ గారికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఆయనకు కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. బట్ ఆయన నాకు బుజ్జగించే అవసరం లేదు, నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, నేనే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అన్న దీంట్లో కూడా. లాస్ట్ టైం దొరబాబు గారు కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు ఆయన వర్మ గారు, స్థానికంగా ఉండే వ్యక్తి. సో అంటే గతంలో వంగ గీత గారు పీఆర్పీ తరపున గెలవడం లాంటి కొన్ని విషయాలు చూస్తే, సో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారనే వాదం అయితే ఉంది. అప్పుడు చేయించుకున్న సర్వేలో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి రీజన్స్ అన్నీ చెప్పి గెలుస్తారని చెప్పారు. అందుకు మరలా పవన్ కళ్యాణ్ గారు తన సొంత సిబ్బందితో ఇంకో సర్వే కూడా చేయించుకున్నారట. అలా చేయించుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే భారీ మెజార్టీ రాకపోయినా ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం 90,000 ఓట్ల మెజార్టీ ఉన్నప్పుడు వర్మ గారికి సామాజిక పరంగా సపోర్ట్ లేకపోయినా, బట్ మంచి వ్యక్తి కాబట్టి కొన్ని చీలినా మిగతా 90,000లో ఒక 30,000 పోయినా 60,000 కానీ 50,000 ఓట్లైనా ఈయనకి దక్కుతాయి. గతంలో పీఆర్పీ ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారికి సంబంధించిన సామాజిక వర్గానికి ఏదో పవన్ కళ్యాణ్కి చెందిన సామాజిక వర్గం ఎక్కువ బలం ఇవ్వడం వల్ల ఆవిడ గెలిచారు. ఈసారి కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు, కానీ లాస్ట్ మూమెంట్లో దొరబాబు గారు గెలవడం అనేది జరిగింది. కాకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి నిలబడితే మొత్తానికి ఈ ఓటు బ్యాంక్ అయితేనేమి, గతంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితేనేమి,
పవన్ కళ్యాణ్ గారు సర్వే చేయించుకునే విధానం అయితే ఏదైతే ఉందో దానివల్ల ఖచ్చితంగా గెలుస్తారనే అభిప్రాయం ఉంది. దట్టు ఎవరెవరైతే రెబల్స్గా మారి ఇవన్నీ చేస్తున్నారో వీళ్ళందరూ ఇప్పుడు రెబల్స్గా కాదా, ముందు మీ అధినేతని గెలిపించుకోండి. ఎందుకంటే నాయకుడు అనేవాడు గెలుపుకొని పార్టీ అలా ఉంటేనే కదా పార్టీ బతికేది. నాయకుడే గెలకపోతే పార్టీ ఎక్కడ బతుకుతుంది? పార్టీకి మనుగడ ఎలాగా సాధ్యం? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పార్టీని నడిపించడం కోసం తన ఆస్తులను కూడా అమ్ముకున్నారు. రీసెంట్గా ఒక 15 రోజుల కింద హైదరాబాద్లో కూడా ప్రాపర్టీ అమ్మేశారంట, కేవలం పార్టీని నడిపించడం కోసం, ఎన్నికల కోసం. మరి పార్టీ ఫండ్ ఏది? వీళ్ళందరూ మొబిలైజ్ చేయాలి కదా. ఆయనే అన్నిటికీ ఆయనే ఎంతకని ఇది అవుతాడు? కార్యకర్తలే ఇప్పుడు టీడీపీకి ఎన్ని హర్డిల్స్ వచ్చినా అంత బలంగా నిలబడడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? దానికి బలమైన కేడర్ ఉంది టీడీపీకి కార్యకర్తలుగా. అది ఒకసారి టీడీపీలోకి వెళ్ళే కార్యకర్తలు మళ్ళీ ఇంకా వేరే దానికి వెళ్ళడానికి నచ్చరు. సో అట్లాంటి బలమైన కేడర్ రావాలంటే అటువంటి పార్టీతోనే సయోధ్య పెట్టుకుంటే ఆ లక్షణాలు, ఆ అలవాట్లు, ఆ విధి విధానాలు పుణికిపుచ్చుకున్నట్టు అవుతుందని ఈయన ఎన్ని మాటలు పడినా కూడా టీడీపీతో పొత్తు పెట్టుకొని సీనియర్స్తో పనిచేసే అనుభవం మనకు అవసరం. మనకేమైనా పోలింగ్ ఏజెంట్లు ఉన్నారా, బూత్ ఏజెంట్లు ఉన్నారా? మీరు ఏదైనా సమస్య వస్తే ఎలా నిర్వహించగలరో మీకు తెలుసా అంటే కొంతమంది అంటున్నారు మీరు నాయకుడు మీరు తెలుసుకోలేదంటే. ఎలా నాయకుడు? ఒకసారి ఆయనకు అసెంబ్లీ పంపించారా? ఒకసారి లేదంటే అన్ని పోలింగ్ బూత్లు ఈయన తిరుగుతాడా? రాష్ట్రం మొత్తం పోలింగ్ బూత్లు తిరగలేడుగా. ఆ పోలింగ్ బూత్లు మెయింటైన్ చేసుకెళ్ళే కెపాసిటీ కూడా కార్యకర్తలకు రావాలంటే టీడీపీ లాంటి సీనియర్ అంత పార్టీ అనుభవం ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తే కదా వస్తుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని, ఇవన్నీ కల్పించుకొని మనకి చంద్రబాబు గారి లాంటి సీనియర్ నాయకులతో పనిచేస్తేనే మనకు మంచి అనుభవం వస్తుంది. ఆయన అనుభవంలో నాకు పనిచేయడం అవసరమే. మనకి పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంటే ఎక్స్పీరియన్స్ సరిపోదు అనే ఉద్దేశంలో ఆయన పదే చెప్పుకొస్తున్నా కూడా ఇంకొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకి సరైన స్థానాలు ఇవ్వలేదు, 24 ఇస్తే ఎలా ఊరుకున్నారు, ముందు 28 అన్నారు కదా, ఇంకా 4 ఏమి ఇయ్యాయి, ఈసారి ఇలా కూడా లేకపోతే ఎలాగ, ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు, పవన్ కళ్యాణ్ అలాగే ఉండిపోతాడు. ఎవరు చెప్పగలరు? 2029కి బలమైన ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ అవుతారేమో. టీడీపీ జనసేన రెండు సయోధ్యలో వీళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నప్పుడు వీళ్ళు సమానంగా ఉజ్జినప్పుడు కొన్నాళ్ళు ఒక 3 ఏళ్ళు బాబు గారు సీఎం, 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటారేమో. ఎవరు చెప్పగలరు? కాబట్టి అన్నీ ఇట్లాంటి విమర్శలు చేయడం వల్ల కాదు, అవన్నీ చేసినా కూడా ఎన్ని రకాల బురద జల్లినా కూడా ఆయన మంచి స్టాండ్ మీద ఉంటున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు కూడా. ఇంతకీ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారా? ఒకవేళ కనుక పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడ విజయ దుందిబి మోగించడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ పిఠాపురం కన్ఫర్మ్ అయిందనే శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. భీమవరం అని అనుకున్నారు కానీ భీమవరం కాదని. కానీ మొన్న పార్టీ శ్రేణులకి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నేను రానున్న ఎన్నికల్లో భీమవరం నుంచే పోటీ చేయబోతున్నా అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. లేదు, ఆయన క్లారిటీ ఇవ్వలేదంట. అదే ఎందుకు చెప్పాను కదా, భీమవరంలో కొంతమంది ప్రముఖమైన నాయకుల్ని, అంటే పార్టీకి దూరంగా ఉండేవైతేనేమి, మిగతా పార్టీల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుని సైలెంట్గా ఉండే వ్యక్తులని అయితేనేమి పర్సనల్గా కలిసి ఈసారి ఎలాగైనా జనసేనకే మీరు మద్దతు పలకాలి, జనసేనని గెలిపించాలనే అన్నారు. కానీ నన్ను గెలిపించాలని అనలే. సో ఇతను వెళ్ళి పర్సనల్గా కలిశారు కాబట్టి ఇతను గెలిపించడం కోసం ఈ ప్రయత్నాలని చేస్తున్నారేమో అని ఒక శ్రేణులు అభిప్రాయపడ్డాయి. కానీ ఇతను పిఠాపురం నుంచే కన్ఫర్మ్ అన్నట్టుగా 2 days ఈ తాడేపల్లి ప్రోగ్రాం అవ్వక ముందే కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ ఆల్. అంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎలా మారుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే జనసేన కోటాలో పిఠాపురం వచ్చింది. సో అక్కడి నుంచి పోటీ చేస్తారు. గతంలో కూడా కొన్ని పీఆర్పీకి ఫేవర్గా ఉండడం, అప్పుడు కూడా ఈయన పీఆర్పీలో యువనేతగా అగ్రెసివ్గా ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్కి మంచి మార్కులే పడతాయి. మరీ విజయ దుందిబి అంటే వీర విహారం చేసి హై మెజార్టీ వస్తుందని చెప్పలేను, కానీ గెలవడం అయితే ఖాయమని